కంచర గాడిదకు గాడిదకు తేడా మీకు తెలుసా? మ్యూల్ కంచర గాడిద ఏంటంటే మ్యూల్. తెలుసుగా మీకు? తెలుసా మీకు కంచర గాడిదకు గాడిదకు తేడా? గాడిద ఒరిజినల్ సృష్టిలో ఉన్నది, దానికి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. కానీ కంచర గాడిద సృష్టిలో లేదు. ఎందుకంటే కంచర గాడిద ఎలా తయారు చేయబడ్డదంటే గుర్రానికి గాడిదకు క్రాస్ బ్రీడింగ్ చేస్తే, సంకరం చేస్తే పుట్టింది కంచర గాడిద. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే కంచర గాడిదకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు అన్నాడు. కంచర గాడిదను ఎందుకు తయారు చేశారట అంటే గుర్రం లాంటి బలము, గాడిద లాంటి పని. గుర్రం బలమైనది, మన ఇంజన్లను కూడా హార్స్ పవర్తో లెక్కిస్తారు. తెలుసు కదా మీకు? హార్స్ పవర్ ఇంజన్స్ని, మన కార్ ఇంజన్స్ని, మన బస్ ఇంజన్స్ని హార్స్ పవర్ అంటారు దాన్ని. తెలుసా మీకు? హార్స్ పవర్ అంటే గుర్రము శక్తికి సాదృశ్యం అన్నమాట, బలానికి. గుర్రం లాంటి బలము, వింటున్నారా? గాడిద లాంటి పని. అందుకే కంచర గాడిదకి ఏం తెలుసంటే పని 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 చేయడమే తెలుసు దానికి. కానీ దానికి తండ్రి ఎవరో, దాని పప్ప ఎవరో, దాని మమ్మ ఎవరో తెలియదు దానికి. ఈ కంచర గాడిదలు పనిచేస్తాయి సంఘంలో ఉన్నప్పుడు. పనిచేసి చేసి 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 దాని పప్పని మర్చిపోతుంది. ఎందుకంటే దానికి పప్ప లేదు. ఎవరు నన్ను పప్ప అని చెప్తుంది? గుర్రాన్ని చెప్తుందా, గాడిదని చెప్తుందా? దానికి పప్ప ఎవరో తెలియదు, దానికి తల్లి ఎవరో తెలియదు. కానీ అదే జాతి గాడిద, జాతి గాడిదకు దాని తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలుసు, కానీ దీనికి తెలియదు. అందుకే దీనికి పప్ప ఎవరో తెలియదు, దీనికి పాస్టర్ ఎవరో తెలియదు. ఈరోజు కొన్ని రోజులు ఈ సంఘంలో ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఈ సంఘంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు పని 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 చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో సంఘానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నప్పుడు కూడా పని 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 చేస్తుంది. మళ్ళీ అక్కడ నుండి ఇంకో సంఘానికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ కూడా పని 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 చేస్తూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి కానీ నీ తండ్రి ఎవర్రా అంటే పౌలు గారు ఒక మాట అన్నాడు, ఉపదేశకులు అనేకులు ఉండొచ్చు కానీ తండ్రి మాత్రం ఒక్కడే. కానీ ఈ కంచర గాడిద విశ్వాసికి తండ్రి ఎవడో తెలియదు, వీడికి పాస్టర్ ఎవరో తెలియదు. వీడికి కొద్ది రోజులు ఈ పాస్టర్, ఇంకొద్ది రోజులు ఆ పాస్టర్, ఇంకొద్ది రోజులు ఆ పాస్టర్, ఇంకో ఆ పాస్టర్. దారి తప్పు తిరుగుతున్న నక్షత్రం వలె ఉంటారు వీళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళను మనోళ్ళు అడిగిండు, ఒకవేళ మీరు ఇక్కడ పాస్టర్ గారిలో తప్పులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతున్నారు, ఆ పాస్టర్లో తప్పులుంటే ఏం చేస్తాడో ఇంకో సంఘంకి వెళ్తాం. నేను నాకు కంచర గాడిద గుణం రాదింది. కంచర గాడిద గుణమే ప్రవక్త చెప్పినట్టు. దీనికి పప్ప ఎవరో తెలియదు, మమ్మ ఎవరో తెలియదు. దీనికి కంచర గాడిదలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీ పప్ప పాస్టర్, మీ పాస్టర్ మీ ఆత్మీయ తండ్రి, మీ పాస్టర్ నీకు బాప్తిస్మం ఇచ్చినవాడు, మీ పాస్టర్ నీకు ఆత్మ ఆహారంతో పోషిస్తున్నవాడు, మీ పాస్టర్ మీ ఆత్మలకు లెక్కప చెప్పేవాడు, మీ ఆత్మల యొక్క రక్తాపరణం కలుగున్నవాడు మీ పాస్టర్, మీ పప్ప, మీ నాయకుడిని నువ్వు గుర్తించినంతసేపు నువ్వు కంచర గాడిదవే. నువ్వెంత పని చేసినా సంఘములో, నువ్వెంత పని చేసినా కంచర గాడిదవే.